హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? మహేష్. ఏం లేదు, మేము ఒక సర్వే చేస్తున్నాం. ఓకే. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరని చెప్పేసి మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. దేనికి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. Yes. దేనికి పవన్ కళ్యాణ్ ఎందుకు రావాలనుకుంటారు? అంటే యూత్ కి ఇన్స్పిరేషన్ ఏమైనా చేయాలన్నా సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టాలన్నా సో అతను బెటర్ అనుకుంటున్నాను. అంటే జగన్ గారు చాలా సంక్షేమ పథకాలు పెట్టారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అందులో కొద్దిగా స్కామ్స్ ఉన్నాయని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు కూటమి వస్తుంది కదా, సిబిఎన్, పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు సిబిఎన్ కి ఎక్కువ సీట్స్ ఉన్నాయి కదా, మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా వస్తారు అనుకుంటారు? అకార్డింగ్ టు మై నాలెడ్జ్ పవన్ కళ్యాణ్ వస్తారని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ వస్తే ఉంటుంది అంటారు. ఓకే, అంటే ఇప్పుడు పిఠాపురంలో నిల్చున్నారు కదా, ఇప్పుడు గెలిచే అవకాశం ఏమైనా ఉందా? అఫ్ కోర్స్ ఉంది, 100% ఉంది. ఎలా ఎలా చెప్తున్నారు ఉందని? అంటే వంగ గారు కూడా ఉన్నారు కదా వైసీపీ తరఫున. అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ ఒపీనియన్, సో దాన్ని బట్టి చెప్తున్నా. వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకున్నారా? అంటే ఇప్పుడు మనం ఇది చూసుకుంటే ఏది వైఎస్ఆర్సీపీ నాయకులను చూసుకుంటే వాళ్ళు మనల్ని ఇలా మాట్లాడే విధానం కానీ పద్ధతి కానీ అమ్మాయిలు అక్కలు తిడతా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి అధికారం ఇచ్చినందుకు మీరు ఏమన్నా అనుకుంటున్నారా? దాని మీద అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏం లేదు. అంటే వాళ్ళు మాట్లాడే విధానం, ఇలా ఒక పొలిటీషియన్ మాట్లాడే అంటే లైవ్ లో అందరూ చూస్తుంటారు, చిన్నపిల్లలు చూస్తుంటారు, పెద్దోళ్ళు చూస్తుంటారు. వాళ్ళు ఇలాంటి బూతులు వింటే ఎలా ఉంటుంది అంటే వాళ్ళ దాన్ని బట్టి మీ అభిప్రాయం చెప్తారు. సిచ్యువేషన్ బట్టి మాట్లాడతారు, అదే అర్థం చేసుకోగలం. అంటే ఎంత సిచ్యువేషన్ లో ఉన్న అమ్మలు అక్కలు తిడితే ఊరుకుంటారా అని మీ- అలా తప్పు, అది తప్పు. దాని మీద మీ అభిప్రాయం? అలా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ మీరు అనుకున్న ప్రకారం పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. ఏం పేరు చెప్పారు మీది? మహేష్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.